సిందిగా కోరుతా ఉన్నాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు, డిఎఫ్ఐ అధ్యక్షులు, ఈ సమావేశ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీకాంత్ గారికి, మరియు మా కళాశాల ప్రిన్సిపాల్ గారికి, మరియు ఈ సమావేశానికి హాజరైన రాజుకు స్మరణ్ గారికి, మరి మిత్రులు, నా తోటి సహా అధ్యాపకుడు స్వామి, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థులకు నమస్సుమాంజలి తెలియజేస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, ఆయన మహాశక్తి. ఆయన గురించి మనం ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువ. ఆయనే మన రాష్ట్రానికో మన దేశానికో నాయకుడు మాత్రమే కాదు, ఆయన యూనివర్సల్ లీడర్, ఆయన ప్రపంచ మేధావి, ప్రపంచ నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన గురించి పుస్తకాలు, చిన్న చిన్న పుస్తకాలు దొరికితే నేను చెప్పదు, కానీ మళ్ళీ ఎప్పుడైనా అవకాశం దొరికితే మీకు ఆ పుస్తకాలు తీసుకొచ్చి మీకు నేను డిస్ట్రిబ్యూట్ చేస్తా, అవి చదవండి. ఆయనే భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. ఎందుకు అని అంటే ఆయన బడికి వచ్చి చదువుకోలేని స్థితిలో ఉండి, ఇప్పుడు మన కళాశాల లేదా తరగతి గదిలో మనం కూర్చొని హ్యాపీగా చదువుకుంటున్నాం. కానీ అంబేద్కర్ గారు ఈ తరగతి గదికి బయట కూర్చొని ఆయన ఇక్కడికి వచ్చి కనీసం బోర్డును ముట్టుకున్నా బోర్డును వాళ్ళు పలుకొట్టే రోజులు అవి. ఆయనకు దాహం వేస్తే ఆ కుండ దగ్గర పోయి నీళ్లు తాగితే కుండలు పలుకొట్టిన రోజులు అవి. అట్లాంటి పరిస్థితులలో ఆయనకు చదువు మీద ఉన్న శ్రద్ధ వల్ల ఆయన వరాండాలో కూర్చొని చదువుకొని ఆ చదువు యొక్క విలువ తెలుసుకొని మన దేశంలోనే కాకుండా బయటి దేశాలలో కూడా దాదాపు 32 డిగ్రీలు పొందిన ఏకైక వ్యక్తి ప్రపంచంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. అంతేకాకుండా భారతదేశంలోనే కాకుండా దక్షిణ ఆసియా దేశాలలో నెంబర్ 1 మొదటి వ్యక్తి ఆయనే. కొలంబియా యూనివర్సిటీలో ఎంఏ మాత్రమే కాకుండా పిహెచ్డి చేసిండు ఎకనామిక్స్లో. అట్లాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం మన అదృష్టం, మన ఈ జన్మ సుకృతం. ఇది నా అదృష్టంగా భావిస్తున్నా. పిల్లలు ఆయన చదువుకున్న చదువు, ఆయన పడ్డ కష్టాలు, అంతేకాకుండా భారత రాజ్యం మనకు స్వతంత్రం వచ్చే ముందు బ్రిటిష్ వారు మీరు ఒక రాజ్యాంగాన్ని తయారు చేసుకోండి, మీకు అవకాశం ఇస్తున్నా అని చెప్పినప్పుడు భారతదేశంలో ఉన్న జాతీయ నాయకులైన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాసే అవకాశాన్ని ఇవ్వొద్దు అని గాంధీ గారికి చెప్పడం జరిగింది. ఇది నేను పుస్తకాలు చదివాను, అంతేకాదు నేను పిహెచ్డి చేశాను అంబేద్కర్ మీద, కాబట్టి చెప్తున్నా, ఇది ఉత్తుతగా చెప్పట్లే. అయితే అప్పుడు గాంధీ గారు ఒక మాట అన్నారు, అయ్యా 200 సంవత్సరాలు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించి మనల్ని దోచుకున్నారు, మనల్ని చిత్రహింసలకు గురి చేశారు. వాళ్ళు మనకు ఒక అవకాశాన్ని కల్పించారు, రాజ్యాంగాన్ని రాసుకోమని. అట్లాంటి మహోన్నతమైన శాసనాన్ని రాసుకునే అవకాశం మనకు వచ్చింది. అంబేద్కర్ అంటరాని వాడు అనే ఉద్దేశంతో మీరు ఆయన రాజ్యాంగం రాయొద్దు అంటున్నారు, కరెక్టే. కానీ మరి ఎవరితో రాయించుకుందామో మీరే చెప్పండి అని అడిగిండు. ఎవరు? గాంధీ. సర్దార్ వల్లభాయ్ పటేల్ని అడుగుతా అన్నాడు కదా, సర్ జెన్నింగ్స్ ఆయనతో రాపిద్దామని చెప్పాడు. ఆయన ఏ దేశస్థుడు అంటే ఆయన బ్రిటిష్ దేశస్థుడు, ఇంగ్లాండ్ దేశస్థుడు. అప్పుడు గాంధీ ఒక మాట అన్నాడు, ఇన్ని రోజులు వాళ్ళ కాళ్ళ కింద మనం అణచబడి పడ్డాం కదా, ఇప్పుడు మన దేశానికి కావలసిన అత్యున్నతమైన శాసనం కూడా వాళ్ళతో రాపిద్దామా? వద్దు. సరే అంటరాని వాడో ఎవరైతేంది, కానీ మన దేశం వ్యక్తి కాబట్టి మనం ఆయనతోటే రాయించుకుందామని చెప్పడం జరిగింది నాన్న. కాబట్టి అప్పుడు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా మన అంబేద్కర్ గారిని నియమించడం జరిగింది 7 సభ్యులతోటి. నియమిస్తే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సమయం తీసుకొని ఆయన ఒక్కోడే కష్టపడి, ఒక్కోడే అని ఎందుకు అంటున్నా అంటే మీరు ఆలోచన చేయాలి. సరే 7 సభ్యులు అన్నారు కదా, అందరు కలిసి రాస్తారు కదా, మరి ఒక్కోడే ఎట్లా రాసింది సార్ అనొచ్చు. ఆ 7 సభ్యులలో కొందరు ఫారెన్కి వెళ్ళిపోయారు, కొందరు మధ్యలో చనిపోయారు, చివరికి ఒక్కోడే మిగిలింది.
మీరు దానికి సాక్ష్యంగా మీరు ఇది చూడండి. ఇక్కడ ఉన్నది ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బాబు రాజేంద్ర ప్రసాద్, మన మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఇందాక నేను చెప్పిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మూడో వ్యక్తి. ఇట్లా వాళ్ళు నలుగురు నిల్చొని ఉంటే అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని వాళ్ళ చేతిలో పెడుతున్నారు చూడండి. ఒకవేళ ఇది చాలామంది ఏమంటారు అంటే వాదిస్తూ ఉంటారు నాతో, అంబేద్కర్ ఒక్కడు రాయలేదు, రాజ్యాంగాన్ని రాసిన క్రెడిట్ అంతా మీరు అంబేద్కర్ అని చెప్తా ఉంటారు కదా, 7 సభ్యులల్లో వాళ్ళందరూ కలిసి రాసిందని చెప్తా ఉంటారు. ఒకవేళ కొందరు చనిపోయారు, కొందరు ఫారెన్ పోయారని చెప్పాను కదా, వాళ్ళు జీవించి ఉంటే ఈ ఫోటోలో వాళ్ళు ఉండాలి కదా. వాళ్ళు కనుక ఈ రాజ్యాంగాన్ని పార్లమెంటుకు సమర్పణ చేసినప్పుడు వాళ్ళు కూడా ఉండాలి కదా, మరి లేరు కదా. అంటే ఇది నిజమే కదా, అంబేద్కర్ ఒక్కోడే ఇదంతా కష్టపడి రాసిన ఒప్పుకోవచ్చు కదా. ఇగో ఇది కాబట్టి నాన్న 70 దేశాలకు పైన అంబేద్కర్ విగ్రహాలను వాళ్ళు అక్కడ వాళ్ళ దేశాలలో నెలకొల్పడం జరిగింది. 70 దేశాలకు పైన ప్రపంచంలో. అంటే ఏ భారతీయ వ్యక్తికి కూడా అంత గొప్ప పేరు కానీ ప్రతిష్ట కానీ లేవు. ప్రపంచ మేధావి ఆయన, మామూలు వ్యక్తి కాదు, ప్రపంచ మేధావి. ఈయన కొలంబియా యూనివర్సిటీలో ఉన్న కొలంబియా లైబ్రరీలో ఆయన చదువుకున్నప్పుడు లైబ్రరీ గేటు తీయక ముందుకే పోయి మెట్ల మీద కూర్చునే వ్యక్తి అతను. ఆ గేట్లు తీసే లైబ్రరీని ఉంటాడు కదా, ఆయన వచ్చి డోర్ ఓపెన్ చేయగానే లోపల పోయి కూర్చొని మళ్ళీ బాబు టైం అయింది బయటికి పోదురా అంటేనే బయటికి వెళ్ళేటోడు. అవి అంత కష్టపడి అక్కడ ఉన్న దాదాపు కొన్ని వేల పుస్తకాలను ఆయన పఠించడం జరిగింది. ఆయన ఒక లైబ్రరీలో ఉన్నది, ఆ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు మొత్తం చదివింది ప్రపంచంలో ముగ్గురు. ఒకటి అంబేద్కర్, 2 కారల్ మార్క్స్, ఇంకొక ఆయన పేరు నాకు తెలియదు నాన్న. 3 వ్యక్తులు మాత్రమే చదివారు. అందులో కారల్ మార్క్స్ ఒకరు అంబేద్కర్ గారు. ఆ విధంగా ఎన్నో పుస్తకాలు చదివి ఎంతో మేధాశక్తి సంపాదించుకున్నాడు. కాబట్టే మన దేశానికి అత్యున్నతమైన శాసనం రాసే అవకాశం వచ్చింది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు అంతా విద్యార్థులు కాబట్టి జ్ఞానం, నాలెడ్జి మనకు ఉంటే మనం ఏ స్థాయికైనా వెళ్ళిపోతాం. కాబట్టి దానికోసం మీరు అందరు ప్రయత్నం చేయాలి. రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు చదువుకునే హక్కును కల్పించాడు. అంటరానితనం ఉండే అప్పుడు ఆయన అనుభవించాడు కాబట్టి ఆర్టికల్ 17ను ప్రవేశపెట్టి అంటరానితనం నేరము అని చెప్పడం జరిగింది. ఆయన ఈ పని మాత్రమే కాకుండా ఆయన చాలా పుస్తకాలు రాసిండు. కుల నిర్మూలన అనే పుస్తకం, ద ఎన్హిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే పుస్తకం రాయడం జరిగింది. చాలా పుస్తకాలు రాసిండు. ఆయన మీద 22 వాల్యూమ్స్ వచ్చినాయి అంబేద్కర్ గురించి. ఆయన లైఫ్ హిస్టరీ కానీ, ఆయన చదువుకున్న చదువు కానీ, ఆయన సమాజానికి చేసిన సేవ కానీ, అవన్నిటి మీద ఆయనకు వచ్చిన కొన్ని వాల్యూమ్స్ ఏంటంటే 22 వాల్యూమ్స్ వచ్చినాయి ఆయన పేరు మీద. చాలామంది రాయడం జరిగింది, చాలామంది పుస్తకాలు రాయడం జరిగింది. ఆ విధంగా ఎంతో కష్టపడి చదువుకొని జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. కాబట్టే మన దేశానికి అవసరమైన రాజ్యాంగాన్ని రాసే అవకాశాన్ని తీసుకొని మనకి ఆ రాజ్యాంగంలో బడుగు బలహీన వర్గాలకు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికీ ఆయన రిజర్వేషన్ విధానాన్ని చదువులో కానీ మరియు ఉద్యోగాలలో కానీ ఆయన పొందుపరచడం జరిగింది. చదువుకునే హక్కును కల్పించిండు 49 ఆర్టికల్ ప్రకారం. మనం అంటరానితనం, అంటుడు ముట్టుడు చాలా ఇప్పటికీ కూడా ఉంది. కాకపోతే మనకు కనిపించదు. అది నివురు కప్పిన నిప్పులాగా పైన బూర్తి కనిపిస్తుంది, దాంట్లో మనం వేలు పెడితే కాలుతుంది. ఆ విధంగా ఉంది. కాకపోతే మనం అందరము ఈ విధంగా కళాశాలకు వచ్చి హాయిగా కూర్చొని చదువుకునే అవకాశాన్ని కల్పించిన మహానుభావుని యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఆ బాధ్యత విద్యార్థులుగా మీ మీద ఉంది. నేను ఈ సమావేశానికి సందర్భంగా నేను తీసుకొని ఆ అవకాశాన్ని మీ మీద ఉన్నదని చెప్తున్నానా. మీరు ఖచ్చితంగా ఆలోచించి మీ వంతుగా అంబేద్కర్ అడుగు జాడల్లో నడుచుకుంటూ ఒక్కసారి నేను చెప్తా, ఆయన రాజ్యాంగం రాస్తున్నప్పుడు చెప్పది విషయం కానీ వాళ్ళ కొడుకు చనిపోతాడు. పాపం వాళ్ళ కొడుకు చనిపోతే ఆయన అసలు అనారోగ్యానికి గురైతే కనీసము హాస్పిటల్కు కూడా తీసుకెళ్ళాడు అంబేద్కర్. పాపం మాత తల్లి ఆమె హాస్పిటల్కి తీసుకుపోదామన్నా డబ్బులు ఉండేవి. ఆయన చనిపోతే అంబేద్కర్ ఇంటికి వస్తాడు, ఆయన తీసుకుపోయి అక్కడ ఖననం చేద్దామన్నా డబ్బులు ఉండవు. పాపం ఆ తల్లి అంబేద్కర్ ముఖం చూస్తుంది. అంబేద్కర్ ఏమీ చేయలేని దీనాస్థితిలో ఉంటాడు, ఆయన దగ్గర ఏముండవు. ఇట్లా చూస్తాడు, తల నాల కిందికేస్తాడు. ఆ తల్లి బాగా అర్థం చేసుకొని ఇంట్లోకి పోయి ఏదో ఎప్పుడో దాచుకున్న
వాళ్ళ అమ్మ పెట్టిన ఇంత బంగారం ఉంటే తీసుకుపోయి బయట వరకు పెట్టేసి వచ్చి ఆ అబ్బాయిని తీసుకుపోయి ఖననం చేస్తారు. అది అట్లాంటి పరిస్థితుల్లో తన కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా మన కోసం, మన దేశం కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చాలా తప్పించిపోయాడు. ఒకసారి ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశాలకు ఈయన హాజరైనప్పుడు ఆ ఢిల్లీలో ఒక్కొక్కరికి రూమ్లో ఇస్తారన్నట్టు. అక్కడ మన నెహ్రూ గారు ఒక రూమ్లో ఉన్నారు, అంబేద్కర్ ఒక రూమ్లో ఉన్నాడు, గాంధీ గారు ఒక రూమ్లో ఉన్నారు. ఆ బిల్డింగ్స్లలో ఉన్నప్పుడు విన్స్టన్ చర్చిల్ వస్తాడు బ్రిటన్ నుంచి. వచ్చినప్పుడు వాళ్ళు సరదాగా ఇట్లా వెళ్దాం, ఒకసారి అట్లా పోయొద్దాం పా అని బయట నుంచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నెహ్రూ పడుకున్న రూమ్లో లైట్ బంద్ చేసి ఉన్నది, అంబేద్కర్ పడుకున్న రూమ్లో లైట్ బంద్ చేసి ఉన్నది, అంబేద్కర్ రూమ్లో మాత్రం లైట్ వెలుగుతుంది. వాళ్ళు అనుకున్నారు కదా, చూసారా ఈయన ఇంత మేధావి అయితేనేమి కరెంటును వేస్ట్ చేస్తున్నాడు. వాళ్ళు పాపం కరెంటును సేవ్ చేసి లైట్ బంద్ చేసి పాలు పడుకుంటే ఈయన మాత్రం కరెంటును వేస్ట్ చేస్తున్నాడు, ఈయన రూమ్లో లైట్ వేసి ఉన్నది అని చెప్పి ఎందుకైనా మంచిది ఒకసారి లోపలి పోదాం పా అని ఆ రూమ్లోకి వచ్చారట. అంబేద్కర్ గారు కూర్చొని ఆ మహానుభావుడు రాస్తున్నాడట. టైం చూస్తే 12-1 అవుతుంది. ఏంటయ్యా అంబేద్కర్, వాళ్ళు హాయిగా పడుకున్నారు, మరి నువ్వేంది ఇంకా ఇంత టైం అవుతుంది, 1 గంట అవుతుంది రాత్రి, నువ్వు ఇంకా రాస్తున్నావు అని అంటే అప్పుడు ఒక మాట చెప్పాడట వాళ్ళకి, నా జాతి ప్రజలు అర్ధాకలితో అలమటించుకుంటూ వాళ్ళు పడుకున్నారు, వాళ్ళకు నిద్ర పడతలేదు, వాళ్ళకు పట్టని నిద్ర నాకు ఎలా వస్తుంది సార్ అని అడిగాడట. అంటే తన జాతి కోసం, ఆ ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఎంతగా ఆరాటపడ్డాడో ఒక్కసారి ఆలోచించండి. ఆయన గనక మా సార్ చెప్పేటోడు ప్రొఫెసర్ భద్రునాయక్ గారు స్వర్గస్థులైన మహానుభావుడు ఒక మాట అనేటోడు, మన దేశంలో గనక అంబేద్కర్ పుట్టి ఉండకపోతే, అంబేద్కర్ అనే వ్యక్తి మన భారతదేశంలో గనక పుట్టి జన్మించి ఉండకపోతే మన పరిస్థితి ఎలా ఉండునో అనేది నాకు కూడా అనిపిస్తుంది. ఒకవేళ అంబేద్కర్ గారు జన్మించి ఉండకపోతే, ఆ రాజ్యాంగంలో మనకు ఇన్ని హక్కులు అవకాశాలు కల్పించి ఉండకపోతే, మనం తెల్లటి బట్టలు వేసుకొని, ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకొని ఆల్ క్యాస్టిస్ అప్పర్ క్యాస్ట్లతో సమానంగా ఆఫీసులలో కానీ ఎక్కడ కానీ పబ్లిక్ ప్లేస్లలో కానీ అందరితో సమానంగా కూర్చునే అవకాశాలు వచ్చునా అనిపిస్తుంది. కాబట్టి నాన్న అన్నిటికీ ఆధారం ఒక్కటే, ఫస్ట్ చదువుకున్నాడు కాబట్టే ఆ స్థాయికి ఎదిగాడు, ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాడు. కాబట్టి మీరు కూడా బాగా చదువుకొని మీ కుటుంబానికి, మీ ఊరుకు, మీ మండలానికి, మీ జిల్లాకు, మన రాష్ట్రానికి, మన దేశానికి ఒక మంచి పేరు తీసుకురావాలి, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రునికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రిన్సిపల్ గారిని మనతో మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. విద్యార్థులకు మరియు అధ్యాపకులకు వేదిక మీద ఉన్న లీడర్స్ అందరికీ పేరున నా యొక్క నమస్కారాలు మరియు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి యొక్క శుభాకాంక్షలు. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావి మరియు రాజ్యాంగ నిర్మాత, సామాజికవేత్త, న్యాయ పరిశోధకుడు, అదేవిధంగా గొప్ప ఆర్థికవేత్త. ఇతను కుల నిర్మాణం కోసం, సమసమాజ నిర్మాణం కోసం ఎంతో కృషి చేశాడు. కాబట్టి మనమందరం బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడవాలని కోరుకుంటూ సెలవు. ఆ మహనీయుని స్మరించుకోవాలి కాబట్టి సామాజిక సంఘాలుగా, సైద్ధాంతిక సంఘాలుగా ఉన్నటువంటి యువజన సంఘం బాధ్యతగా ఆయనని స్మరించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం విద్యార్థుల మధ్యలోనే ఆయన చనిపోతున్న దశలో అనుకుంటా ఒక మాట అంటాడు, నేను నిత్య విద్యార్థిని అని చెప్తాడు. ఆ మాటకి తార్కాణం రేపు రాబోయే తరాలుగా మనం ఉన్నాం కాబట్టి ఆ నిత్య విద్యార్థి అనే దాన్ని మనం అందిపించుకోవాలి అంటే ఆయన గురించి తెలుసుకోవాలి. కాబట్టి డివైఎఫ్ఐ సంఘం బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని మీ మధ్యలో పెట్టడం జరిగింది. ఏదేమైనా
ఇక్కడికి వచ్చిన గెస్టులు యాకూబ్ అన్న మిగిలిన వాళ్ళు కూడా ఒకటి రెండు అంశాలు చెప్పారు. ఆయనే జాతీయోద్యమ సమయంలోనే ఒక రాజు దగ్గర పనిచేస్తూ కూడా ఈ దేశానికి జాతీయోద్యమం ఎంత అవసరమో అణగారిన వర్గాలకి చదువు అంతే అవసరం, అధ్యయనం అంతే అవసరము అని చెప్పి భావించి 1717కు ముందు 1920లో కాంగ్రెస్ ఆవిర్భవించిన తర్వాత గాంధీ గారు జాతీయోద్యమాన్ని చాలా గట్టిగా నడిపిస్తున్న తరుణంలో కూడా అణగారిన వర్గాల మీద ఉన్న అస్పృశ్యత పోవాలి, అధ్యయనం పెరగాలి, మహిళలకు చదువు అవసరం అని చెప్పి మహనీయుడు మహాత్ముడు జ్యోతిబా పూలే గారిని ఆయన గురువుగా భావించి వాళ్ళు జ్యోతిబా పూలే గారు 1848లో ఒక గురుకులం స్థాపిస్తారు. ఆయన రాసినటువంటి పుస్తకాలకు ఆకర్షితుడై ఈ సమాజంలో సమసమాజాన్ని నిర్మించాలి అని అంటే ఈ దేశంలో జాతీయోద్యమం ఎంత అవసరమో కుల నిర్మూలన కూడా అంతే అవసరం అని చెప్పి ఆయన భావించిండు. బ్రిటిష్ కాలంలోనే విద్య అనే ఆయుధాన్ని తీసుకురావడానికి మొదటగా నేను చదువుకోవాలి అని చెప్పి ఇంతకుముందు అన్న చెప్పినట్టు కొలంబియా, లండన్ విశ్వవిద్యాలయాల్లో చదువుకొని 16 డిగ్రీలు చేసి ఆయన పెళ్ళి తర్వాత కూడా 4 పిల్లలు ఉంటే 4 పిల్లల్ని కూడా చంపుకొని రాజ్యాంగం రాయడానికి ప్రత్యేక శ్రమను పెట్టిండు. తల్లి రమాబాయి తన సహచరి, చదువు ఏమాత్రం రాదు, వాళ్ళ పెళ్ళి ఓ చిన్న చేపల మార్కెట్ ఏరియాలో వాళ్ళ పెళ్ళి జరుగుతుంది. గొప్పగా ఆడంబరంగా ఏం జరగదు. ఆయన చదువుకున్న చదువుకి అసలు కొన్ని ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థాయి కూడా ఎవరికి లేదు. ఆయన అనుకుంటే విదేశాలలో మంత్రిత్వ శాఖలలో మంచి పొజిషన్లలో అవకాశాలు వచ్చినా ఈ దేశానికి నా కాంట్రిబ్యూషన్ ఉండాలి అని చెప్పి ఇటు త్యాగం చేయడానికి ఈ దేశానికి మళ్ళీ తిరిగి వచ్చిండు చదువు పూర్తి చేసుకొని. ఆయన సహచరి రమాబాయి తల్లి ఎంత గొప్పదంటే 4 పిల్లలు చనిపోయినప్పుడు కూడా ఏ రోజు తను రాస్తున్న రాజ్యాంగాన్ని ఇబ్బంది పడొద్దు, ఒకవేళ ఈరోజు నా పిల్లల కోసం ఆయనను నేను తీసుకొస్తే రేపు రానున్న తరాల పిల్లలు వాళ్ళకు అవకాశాలు ఉండేవి, చాలా దారుణమైన పరిస్థితులు ఉంటాయని భావించి ఈరోజు చనిపోయే పిల్లలు నా పిల్లల్ని పోగొట్టుకుంటున్నా కానీ నా కడుపున పుట్టకపోయినా ఎన్నో వందల మంది పిల్లలు మాకున్నారు, ఆ పిల్లల భవిష్యత్తు కోసం నేను ఈ త్యాగాన్ని దిగమింగుకోవాలని తల్లి రమాబాయి రాజ్యాంగం రాస్తున్నప్పుడు తన పిల్లలు చనిపోయిన విషయాన్ని కూడా ఆయన దగ్గరికి చేరవేయడానికి ఇబ్బంది పడుతుంది. ఆయనే మహిళలకు ఓటు హక్కు అనే విషయము వచ్చినప్పుడు గాంధీతోని సమావేశం